ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రతిరోజు దేవుని వాక్యము యెషయా 6:8. నేను ఎవనిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవును? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ దినము ఆధునిక మిషన్స్కు పితామహుడని పిలువబడు విలియం కేరీ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవం. ఆయన చెప్పులు కుట్టువానిగా నుండి బైబిలు అనువాదకునిగా మారాడు. దేవుడు ఆయా పరిస్థితుల్లో వ్యక్తులకు పిలుపు ఇచ్చినప్పుడు వారు దానికి ఎట్లు స్పందించారో బైబిల్ నందు మనం చూడగలం. మోషే ఒక సైనికుడు. దేవుడు అతన్ని తన ప్రజలను ఐగుప్తుల నుండి బయటకు తీసుకురావటానికి పిలిచాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. దేవుడు అతన్ని తన ప్రజలను ఏలువానిగా పిలిచి ఉన్నాడు. ఆమోసు కూడా ఒక గొర్రెల కాపరి. దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా ఉండుటకు పిలిచాడు. యేసు ఒక వడ్రంగి. ఆయన ఒక సంపూర్ణకాల సేవకునిగా 30 ఏండ్ల వయసులో పిలువబడ్డాడు. పేతురు చేపల పట్టువాడు. తన వలలను విడిచి ఆయన్ను వెంబడించమని యేసు అతన్ని పిలిచి ఉన్నాడు. మత్తయి పన్ను వసూలు చేయవాడు. తన పని వదులుకొని సంపూర్ణ సేవకు రమ్మని యేసు అతన్ని పిలిచి ఉన్నాడు. పౌలు డేరాలను తయారు చేసేవాడు. సర్వలోకములో సేవ చేయటానికి ఆయన సమయమంతా వాడినట్లు దేవుడు అతన్ని పిలుపు ఇచ్చాడు. లోక ఒక వైద్యుడు. అతను పౌలు పరిచర్య పర్యటనలో పాలు పొంది ఉన్నాడు. నీ వృత్తి ఏదైనా దేవుడు నిన్ను పిలుస్తాడు అనటానికి ఇవి నిదర్శనాలు. దేవునికి పరిచారకుల అవసరత పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఒకే విధంగా ఉన్నది. కోత విస్తారము, కానీ పనివారు కొద్దిమందే. మత్తయి 9:37. దేవుని సేవలో ఉద్యోగ ఖాళీలు ఎప్పుడు ఉంటాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావడానికి ఎంతో పోటీ ఉన్నది. కానీ క్రైస్తవ సేవను చేయగోరువారు చాలా తక్కువ. ఈ సవాలును నీవు అంగీకరించదువా? నీకు సాహిత్యమందు అభిలాష ఉన్నదా? నీవు ఒక బైబిల్ అనువాదకుడుగా కాగలవా? బైబిల్ లేని భాషలు భారతదేశంలో ఇంకా 200 వరకు ఉన్నాయి అని తెలియజేయబడుతుంది. ప్రార్థింతుము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, విలియం కేరీ గారిని ప్రేరేపించి మా భారతదేశానికి రప్పింప చేసిన విధానాన్ని బట్టి, ఆయన ద్వారా జరిగించబడినటువంటి మీ యొక్క పరిశుద్ధ గ్రంథపు అనువాదాన్ని బట్టి, తద్వారా అనేకులు రక్షణ అనుభవంలోనికి రావటానికి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, అట్టి మిషనరీలు వారి యొక్క పరిచర్యలను నేడు క్రైస్తవ సంఘం కొనసాగింప చేయలాగిన బిడలకు కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండును గాక.